హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు సొరకాయ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. లేత సొరకాయని తీసుకొని ఈ విధంగా పీసెస్‌గా కట్ చేసేసుకొని మనము గ్రేటర్ తోటి తురుముకోవాలి. ఈ విధంగా తురుముకోవాలండి. మొత్తం తురుముకున్న తర్వాత మనము ఒక కడాయి పెట్టుకొని అందులోనికి తురుముకున్నదంతా వేసుకొని మంచిగా ఆ వాటర్ అంతా పోయే వరకు మనము ఉడికించుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుందండి. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ మనము ఉడికించుకోవాలి. చూడండి వాటర్ కొంచెము అబ్జర్వ్ అయిపోయింది. మొత్తం వాటర్ అంతా పోయేసేసేసి డ్రై అయిపోయిన తర్వాత మనము ఘీ యాడ్ చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. మొత్తంగా డ్రై అవ్వాలి. ఇది కాస్త టైమ్ టేకెన్ ప్రాసెసేనండి. కానీ చాలా టేస్టీగా ఉంటది. ఈ విధంగా కలుపుకుంటూ మొత్తంగా మనము చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ అంతా అబ్జర్వ్ అయింది. ఇది నిల్వ కూడా ఉంటుందండి. ఒక 1 వీక్ వరకు. దీనిలోనికి మనం ఈ విధంగా నెయ్యి వేసుకొని పచ్చి వాసన మొత్తం పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని మొత్తంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఎంత స్వీట్ తింటామో అంత షుగర్ కొంతమంది ఎక్కువగా, కొంతమంది తక్కువగా తింటారు కదండీ! వాళ్ళకి తగినట్టుగా షుగరు యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. షుగర్ వేయటం వలన మనకు కొంచెము లూజ్ అవుతుంది. ఆ లూజ్ అయినది కూడా మొత్తం గట్టిపడే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా లూజ్ అయింది కదండీ! ఇదంతా గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఫైనల్‌గా కాస్త నెయ్యి వేయాలి. ఇంకాస్త నెయ్యి వేయాలి. ఈ విధంగా జీడిపప్పు, బాదం పప్పులను మనము సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి. దీనిని లైట్‌గా ఫ్రై చేసి పెట్టుకోవాలి జీడిపప్పు, బాదం పప్పును. ఆ తర్వాత దీనిని మంచిగా కుక్ చేసుకొని చూడండి ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చినప్పుడు అది పర్ఫెక్ట్ అని అర్థము. తర్వాత ఒక గిన్నెలోనికి తీసుకొని దానిలోనికి ఈ జీడిపప్పు, బాదం పప్పులతో గార్నిష్ చేసుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.